ఓ బ్రో అయితే కమెంట్ చేశాడు ఏమనంటే, బ్రో ఏ పని చేసినా త్వరగా వీక్ అయిపోతున్నాను అండ్ స్టామినా అయితే ఉండట్లేదు, హోంవర్క్ వచ్చి కూడా చేయలేకపోతున్నా, దీని రీజన్ ఏంటి అని చెప్పి అడిగాడు. దీనికి కామన్ రీజన్స్ వచ్చేసి మీ న్యూట్రిషన్ అనేది సరిగ్గా లేకపోవడం, స్లీప్ సరిగ్గా లేకపోవడం, నెక్స్ట్ బాడీలో ఇంకా వాటర్ ఇంటేక్ అనేది చాలా తక్కువ తీసుకోవడం అండ్ లేదంటే విటమిన్ అండ్ మినరల్స్ డెఫిషియన్సీ ఉండడం. దీనికి కామన్ రీజన్స్ ఇవే అనమాట, ఇంకేం ఉండదు అంతకు మించి. బ్రో ముందు నీ మీల్స్ అనేవి సరిగ్గా ఉన్నాయా లేదా చూసుకో. ఒక మీల్ నీకు బ్యాలెన్స్డ్గా ఉండాలి, లైక్ దాంట్లో ప్రోటీన్ ఉందో లేదో చూసుకో. ప్రోటీన్ ఈ సోర్సెస్ ఎగ్ అండ్ చికెన్, మ్యాక్సిమం మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఇదే తీసుకుంటాము. అండ్ నెక్స్ట్ ఫ్యాట్స్కి వచ్చేసి నట్స్ లేదంటే నీకు ఎగ్స్లో ఉండి ఫ్యాట్స్ వస్తాయి, యోక్ ఉంది కదా ఎల్లో యోక్, దాని నుండి ఫ్యాట్స్ వస్తాయి. నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్, మనం మ్యాక్స్ రైసే తింటాం కార్బోహైడ్రేట్స్కి. నెక్స్ట్ కర్రీ అంటావా, దాంట్లో నువ్వు ఎక్కువ ఆయిల్ ఫుడ్ వేసుకునేది తీసుకోమాక, లో ఆయిల్ వేసి కుక్ చేయించుకో ఇంట్లో. ఇవన్నీ ఉన్నాయో లేదో చూసుకో. అండ్ దాంతోపాటు యాడ్ చేసుకుంటే కుకుంబర్ అండ్ క్యారెట్ యాడ్ చేసుకో, నీ ఫైబర్ అండ్ పొటాషియం విటమిన్స్కి పనికొస్తాయి అన్నమాట. న్యూట్రిషన్ అనేది ఇలా ఉండాలి, ఇలా ఉందో లేదో చూసుకో. నెక్స్ట్ వచ్చేసి హైడ్రేషన్ సంగతి వస్తే రోజుకి 3 to 4 లీటర్స్ వాటర్ తాగు. ఇంకా సప్లిమెంట్స్ విషయానికి వస్తే సప్లిమెంట్స్ మనకి హెల్ప్ చేసేది 20% మాత్రమే బ్రో. అండ్ నేను బెస్ట్ సజెషన్ ఏంటంటే నైట్ మిల్క్లో పసుపు వేసుకొని తాగు. నీకు స్ట్రెస్ ఉన్నా సరే ఆర్ స్లీప్ ఇష్యూస్ ఉన్నా సరే పోతాయి. లేదంటే నీకు సప్లిమెంటే కావాలంటే అశ్వగంధ యూస్ చేసుకో, పనిచేస్తుంది బాగా. మీరు కూడా ఇలా ఫీల్ అయితే కనుక ఈ టిప్స్ ఫాలో అయ్యి మన పేజ్ని అయితే ఫాలో కొట్టి, ఈ రీల్ని లైక్ కొట్టి, ఎవరైతే ఇలా ఫీల్ అవుతున్నారో వాళ్ళ షేర్ చేయండి.